1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ప్రస్తుతం సియా గోయల్, కేతన్ అగర్వాల్ పూణేకి సంబంధించిన కేసులో అనేక రకాలైనటువంటి చర్చలు, విమర్శలు మనకు వినిపిస్తున్నాయి. ఒక ఆడపిల్ల అయ్యుండి ఇలా చేయడం ఏంటి? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రజనీరమ్మ. విషయంలోకి వెళ్తే సియా గోయల్ వయసు 21 సంవత్సరాలు, కేతన్ అగర్వాల్ 26 సంవత్సరాలు. వీళ్ళకి 22 సంవత్సరాలు దాటితే గానీ ఆడపిల్లకి పెళ్లి చేయకండి అన్న కోర్టు తీర్పులను పక్కకు పెట్టి పెళ్లిళ్ళు చేస్తున్నారు. కారణం ఏదైనా కావచ్చు. వాళ్ళు బాగా ఆస్తిపరులు, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే ఆస్తుల్ని, బిజినెస్ని డెవలప్ చేయొచ్చు, దేశంలో మంచి పేరు సంపాదించవచ్చు, వన్ ఆఫ్ ద కోటీశ్వర్లో వాట్ ఎవర్ ఒక ప్లేస్ సంపాదించవచ్చు అన్న ఉద్దేశంతో కూడా ఇలాంటి మ్యారేజెస్ జరుగుతున్నాయి. పర్టికులర్ ఈ కేసులో చూసినట్టయితే నాకైతే ఇదే అనిపిస్తుంది. సో ఇక్కడ ఆ అమ్మాయి ముందుగానే చెప్పింది, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, చేతన్ సో అండ్ సో అన్నప్పుడు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ లేదు, నువ్వు కేతన్ అగర్వాల్ని పెళ్లి చేసుకోవాలి. కేతన్ అగర్వాల్ కూడా మధ్యలో ఒకసారి పేరెంట్స్కి తను కంప్లైంట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ సియా గోయల్ ఎవరైతే ఉందో తను సరిగ్గా తెలుసుకోండి, ఆమె ఎవరినైనా ఇష్టపడుతుందా, నాకు అలా అనిపిస్తుంది, మీరు తెలుసుకోండి అని అన్నప్పుడు లేదు అంటే మనకి ఇక్కడ పిల్లలు అలాగే మాట్లాడతారు, వాళ్ళ మొహం వాళ్ళకేం తెలుసు అని సమర్థించేయడం అనేది జరుగుతుంది. యువతల వాళ్ళు కూడా సరే అలాగే సరిపెట్టుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మేజర్ పాయింట్ ఒకటి ఉంది, కారణం ఒకటి ఉంది. ఆస్తులు రెండు కలుపుకుంటే అఫ్కోర్స్ అమ్మాయి ఆస్తి అబ్బాయికి వస్తుందా అంటే రాకపోవచ్చు, కానీ వేరే వేరే రూపంలో ఎన్నో ఆస్తులు కూడా వీళ్ళకి రాసి ఇస్తారు. అమ్మాయికి పెళ్లి చేసి వెళ్ళేటప్పుడు ఆ రకంగా అమ్మాయికి వాటా కూడా ఏమన్నా వస్తుందా అనేది ఉంటుంది. సో ఇంకొకటి, ఒక బ్రాండ్ ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అన్న కారణం ఒకటి. కాబట్టి హైఫైస్ ఇద్దరు కూడా పెళ్లి చేయాలని నిర్ణయించుకుని వాళ్ళకి పెళ్లి నిర్ణయించడం, డేట్ ఫిక్స్ చేయడం, నవంబర్లో పెళ్లి అని చెప్పారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆడపిల్లలు చెప్తే ఏం చేస్తారో, తంతారో, కొడతారో, చంపుతారో, హౌస్ అరెస్ట్ చేస్తారో, మళ్ళీ తర్వాత అతన్ని కలుసుకోనికండే చేస్తారు. ఈ ఆలోచనలతోటి ఇంకొకటి ఏంటంటే ఈ అబ్బాయికి నత్తి ఉంది, కొద్దిగా విగ్గు పెట్టుకుంటాడు, అంటే మహామన్మధుళ్లాగా అందంగా కనపడాలి. ఇప్పుడు అట్రాక్షనే కదండి లవ్ కంటే ముందు ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఆ అట్రాక్షన్ కోసం వీళ్ళు ఫిదా అయిపోతున్నారు. మరి ఈ ఎవరైతే చేతన్ అనేవాడు ఉన్నాడో అందంగా ఉన్నాడు అంటే అది మనం చెప్పవలసిన విషయం కాదు. ఆ అమ్మాయి దృష్టితో చూసింది, ఆ అమ్మాయికి అబ్బాయి బాగానే చేశాడు. ఇప్పుడు ఇతన్ని ఈ అబ్బాయితో ఎంగేజ్మెంట్కి ముందే చేతన్తో ఫస్ట్ నైట్ జరిగింది అని చెప్పి కూడా ఒక మాట చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఇలా చేసేస్తే ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోతుందన్న ఉద్దేశం కావచ్చు. ఏది ఏమైనా సరే నేను కోరుకున్న వాడితో జీవితం గడపాలి, మేమిద్దరం చాలా అందంగా ఉంటాము, భవిష్యత్ ప్రణాళికలు ఎన్నో వేసేసుకుంటారు. ఇవన్నిటికీ పెద్దవాళ్ళ పరువు ప్రతిష్టలు కానీ, ఆ చేసుకోబోయే అబ్బాయి మానసిక స్థితి కానీ, ఆ అబ్బాయి స్టేటస్ కానీ, ఆ అబ్బాయి యొక్క మనసు, ఆ అబ్బాయి యొక్క ప్రేమ, ఆ అబ్బాయి యొక్క మంచితనం, అతనికి ఉండే సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవన్నీ కూడా ఇవి గుర్తు రావు. తనకి ఏది నచ్చిందో దాన్ని చేయకపోతే దేనికైనా తెగిస్తారు, ఏమైనా చేస్తారు, అడ్డం తీసేయాలి. ఆ ఉన్మాదం అనేది ఆ రకంగా ప్రవర్తింపచేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఒక ఆడపిల్ల అయ్యుండి ఇలా చేస్తుందా అనటానికి ఇది మనసు. ఆడపిల్ల మగపిల్లాడని కాదు, అంటే నేను సపోర్ట్ చేయడం కాదు. ఇక్కడ ఆడపిల్ల ఇలాంటి పనులు చేయవచ్చా అని అన్నప్పుడు నేను చాలా వీడియోస్లో ఇదే కారణం చెప్పాను. ఆడ మగ ఇక్కడ తేడా కాదు. అమ్మాయినా అబ్బాయినా ఒక చెడు చేసే ముందు కానీ ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఆవేశపూరితంగా ఉన్నట్టయితే కనుక ఇలాంటివి జరుగుతాయి. పూణేకి చెందిన కేతన్ అగర్వాల్, సియా గోయల్ వీళ్ళిద్దరూ కూడా బాలి ట్రిప్కి బయలుదేరి మధ్యలో ప్రయాణం ఆగిపోయింది. రీజన్ చూస్తే కేతన్ అగర్వాల్ యొక్క పాస్పోర్ట్ దాచేసి ఆమె ప్రయాణం క్యాన్సిల్ చేయించినట్టుగా తెలిసింది. ఈ సంఘటన మీద మనం మరింత వివరంగా, క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను చెప్పిన వివరాలు, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, కేతన్ అగర్వాల్ యొక్క పాస్పోర్ట్ ని దాచేసే విషయం, సియా గోయల్ తన తమ్ముడో అన్నయ్యో సియాల్ అతనితో పాటు ముంబైలో ఎయిర్పోర్ట్కి బయలుదేరింది ఒక క్యాబ్లో. బయలుదేరినప్పుడు దారి మధ్యలో వాళ్ళిద్దరు విపరీతమైన ఆర్గ్యుమెంట్ చేసుకోవటము,
తర్వాత మధ్యదారిలో కేతన్ అగర్వాల్ని తను పికప్ చేసుకోవడం, అదే క్యాబ్లో ముగ్గురు వెళ్ళడం, దారి మధ్యలో టీ తాగాలని చెప్పి డ్రైవర్కి కార్ ఆపమని చెప్పారు. సో మధ్యలో ఆగి టీ తాగారు. టీ తాగిన తర్వాత వీళ్ళు వెనక ఉన్నటువంటి డిక్కీలో ఏదైతే ఒక బ్యాగ్ ఉందో లేదా సంథింగ్ ఏదైనా కావచ్చు, అందులో నుంచి ఏదో ఒక వస్తువు వీళ్ళు తీసుకున్నారని, తిరిగి వచ్చి కారులో కూర్చున్నారని, తిరిగి వీళ్ళు ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత కారు డబ్బులు పే చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత కేతన్ అగర్వాల్ మళ్ళీ ఇతను క్యాబ్ డ్రైవర్కి ఫోన్ చేసి నా పాస్పోర్ట్ ఇట్లా మిస్ అయింది, నీ కారులో చూడు అని అంటే, చూశాను సార్ మొత్తం లేదు అని వెతికి చెప్పిన తర్వాత లేదు అని చెప్పి వీడియో కాల్ చేసి మరి అతను వెతకడం జరిగింది, అది లేదు. అయితే నువ్వు ఇమీడియట్గా ఎయిర్పోర్ట్కి రావాలి అని అన్నప్పుడు ఈ డ్రైవర్ ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా అతనితో మాట్లాడటం, అన్ని వివరాలు అడగటం, లేదని తెలుసుకోవడం, మళ్ళీ కార్ చెక్ చేయడం లాంటివన్నీ జరిగాయి. అయితే అక్కడ అతను చెప్పిన దాన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, అతని స్టేట్మెంట్ ప్రకారం ఈ సియా గోయల్ ఆ పాస్పోర్ట్ని మిస్ చేసి ఉండాలి. ఇప్పుడు దాచిపెడితే ఎక్కడైనా దాయాలి కదా, ఇది గ్రహించాలి. ఏంటంటే పాస్పోర్ట్ని వన్స్ మనం చింపేసి దాన్ని నాశనం చేసామనుకోండి, కాల్ చేయడమో చింపేయడమో సంథింగ్ ఏదో ఒకటి చేసి దాన్ని మాయం చేసేస్తే ఇంకా అతనికి పాస్పోర్ట్ లేనట్టే అనమాట. అంటే ఆ పని చేసిందా లేకపోతే హిడెన్గా ఎక్కడైనా దాచిపెట్టిందా అనేది మనకు తెలియదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే తన యొక్క తమ్ముడు లేదా అన్నయ్య ఎవరైతే సియాలు ఉన్నాడో అతని తోటి కలిసి ఈ యొక్క ఈ నేరం చేసిందా సియా గోయల్ అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే క్యాబ్ డ్రైవర్స్ సాధారణంగా వాళ్ళు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు, కానీ కొంతలో కొంత వాళ్ళ చెవులకి కళ్ళకి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ఎంతో కొంత వినడం చూడటం జరుగుతుంది. అది ఎంతవరకు అవసరం అంతవరకే వాళ్ళు బ్రెయిన్లో పెట్టుకుంటారు. సో మిగతా వాళ్ళు పట్టించుకోరు. ఈ రకంగా తను ఆ పాస్పోర్ట్ని మిస్ చేసి ఉండవచ్చు, నేను ఇంతవరకే చూశాను. నిజానికి ఆవిడ పాస్పోర్ట్ మిస్ చేసి ఉండవచ్చు అని అతను అనలేదు, కానీ అతని యొక్క మాటల ద్వారా ఇన్వెస్టిగేషన్లో వీళ్ళకి అర్థమవుతుంది పోలీసు వాళ్ళకి. కాబట్టి ఇది ఇంటెన్షన్తోనే ఈ సియా గోయల్ అది మిస్ చేసింది. తమ్ముడు తను ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు, ఎందుకు అతను వద్దన్నాడా లేకపోతే అతనే పాస్పోర్ట్ మిస్ చేయాలంటే ఈవిడే వద్దందా, మొత్తానికి వాళ్ళిద్దరి మధ్యన ఎస్ఆర్ నో మధ్యన ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది కీలకమైనటువంటి ఒక సాక్ష్యంగా మారబోతోంది. మరిన్ని వివరాల కోసం ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పిన్ టు పిన్ జ్ఞాపకం చేసుకుని చెప్పు అని అడిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత అసలు మెయిన్ క్యాండిడేట్ కేతన్ అగర్వాల్ లేకపోయాడు, కానీ ఎన్నో నిజాలు బయట పెట్టారు. సియా గోయల్ అండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఎన్నో విషయాలు బయట పెట్టారు. ఈ విషయం కూడా మరింత లోతుగా వాళ్ళ నుంచి రాబట్టే అవకాశాలు ఉన్నాయి. దీని మీద ప్రస్తుతం ఇంట్రాగేషన్ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ నడుస్తుంది. చూద్దాం, ఒక మంచి సాక్ష్యం దొరకాలి, ఈ సియా గోయల్కి కఠినమైన శిక్ష పడాలని మనందరం ఆశిద్దాం. మళ్ళీ మాట్లాడుకుంటే సియా గోయల్ కేతన్ అగర్వాల్ కేసులో అబ్బాయిని చంపేయడం, పెళ్లి కుదిరిన తర్వాత, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎందుకు నేటి సమాజంలో ఇటువంటి పరిస్థితి ఎదురవుతోంది అనంటే, తన కోరికలకి ఎవడడ్డొచ్చినా సరే ఎవడైతే ఏంటి అనే మనస్తత్వంగా తయారైంది నేటి యువతే కాదు, పెద్దవాళ్ళల్లో కూడా జరుగుతుంది. పర్టికులర్గా యువత గురించి ఆలోచిస్తే ఇదే కారణం. దీనికి విపరీతమైన స్వేచ్ఛ, ఆర్థిక స్వతంత్రము, నిర్ణయాలు తీసుకునే స్వతంత్రము, పెద్దవాళ్ళ పరువు మర్యాదలు దృష్టిలో పెట్టుకోకపోవడము. పెద్దవాళ్ళకే కదండి, వాళ్ళ అమ్మాయిగా తనకు కూడా ఒక పరువు ప్రతిష్ట అనేది ఉంటుంది, తనగా ఒక గౌరవం అనేది ఉంటుంది. ఫలానా వాళ్ళ అమ్మాయి అని చెప్పి ఎంతమంది రెస్పెక్ట్ చేస్తారు. ఇవన్నీ పక్కకు తోసేసి తనకి దొరకలేదని చెప్పి కేతన్ అగర్వాల్ని చంపేసి చేతన్ని పెళ్లి చేసుకుని ఎగిరిపోదామని చూసింది. అయితే ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటనంటే, తర్వాత కూడా అతన్ని పొందలేకపోయింది. తర్వాత గురించిన ఆలోచన ఉండదు వీళ్ళకి. ఒకటే ఆలోచన, నాకు దక్కాలి 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 దక్కాలంటే దక్కించుకోవాలి. దానికి తగ్గటువంటి సోర్సెస్ తన దగ్గర ఉన్నాయి. ఏంటి? తను డెసిషన్ తీసుకోవడం, తర్వాత మనీ, తర్వాత స్వేచ్ఛ. దేనికి ఎవరో అడ్డుకునే పరిస్థితి లేదు. నెంబర్ 4 చెప్పుకోవాలంటే, ఎంత ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా ఇద్దరు పిల్లలనే కంటున్నారు. ఇద్దరు పిల్లల్ని కన్నప్పుడు ఒక ఆడ ఒక మగ, లేకపోతే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరిని కూడా సమానమైనటువంటి గారాబంతో ప్రేమతోటి ఎంతో ఇదిగా పెంచుతారు. అపురూపంగా పెంచినప్పుడు పిల్లల్లో ఇలాంటి స్వభావం తయారవుతుంది. వీళ్ళకి డెసిషన్ తీసుకునే వయసు 21-22 వచ్చినా రావట్లేదని చెప్పుకోవాలి.
డెసిషన్ తీసుకోవాలి అని అంటే దానికి ఎంతో స్ట్రాంగ్ మైండ్ కావాలి, ఎంతో ఆలోచన అనాలిసిస్ కావాలి. ఇవన్నీ లేకుండా నిర్ణయాలు తీసుకోవటం వల్ల సమాజంలో నేడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నేటి సమాజంలో ఎలా మారిపోయారంటే వ్యక్తులు స్వార్థం, తను ఆనందంగా ఉండటానికి ఏమైనా చేస్తారు, దానికోసం ఏమైనా చేస్తారు, ఎవరినైనా అడ్డం తీసేస్తారు. ఇలా తయారైంది యువత. ఎన్నో సంవత్సరాలుగా తాతలు తండ్రులు సంపాదించినటువంటి పరువు ప్రతిష్టని ఇంకా శ్రమపడి ఇంకా ముందుకు తీసుకెళ్లిన తల్లిదండ్రుల యొక్క గౌరవ మర్యాదలు, 3 తరాల గౌరవ మర్యాదలు, వాళ్ళ పరువు ప్రతిష్టలు వీళ్ళకి ఇంతగా కనిపిస్తాయి అన్నమాట. క్షణికంగా గడ్డిపోచలాగా కనిపిస్తాయి. ఎందుకంటే వీళ్ళు సంపాదించలేదు కదా. ఆస్తులైనా సరే, పరువు ప్రతిష్టలైనా సరే వీళ్ళు సంపాదించినవి కాదు, ఆ విలువలతో పెరగలేదు. వీళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులవి, తాతలవి వాటిని ఇంకా వృద్ధి చేసి ఆస్తులనైనా పరువు ప్రతిష్టలనైనా గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్టలతో పాటు గౌరవ మర్యాదలు కూడా, గౌరవ మర్యాదలతో పాటు పరువు ప్రతిష్టను కూడా సంపాదించడం అనేది ఎంత కష్టతరమో వీళ్ళకి అస్సలు అర్థం కాదు. ఎందుకంటే దాని గురించి వాళ్ళకి తెలీదు. మాకు అవసరం ఏముంది, ఎక్కడుంది పరువు, చూస్తున్నాం మనం, ఎక్కడుంది పరువు అంటే ఏంటని మాట్లాడుతున్నారు. అంటే అది అందులో ఉండి సంపాదించి ఎదురయ్యే విషయాలని ఎదుర్కొన్నట్టయితే కనుక ఆ పరువు అంటే ఏంటో, మర్యాద అంటే ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. రెండవది, వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతలు ఎలా పెంచారో ఆ పంథాలో, ఆ వరుసలో పిల్లల్ని పెంచకపోవడం వల్ల కూడా పిల్లల్లో ఇవి చాలా శాతం తెలియకుండా పోతున్నాయి. ఎందుకనంటే వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు కదా. 3 తరాలుగా మేము చాలా ఒదిగి ఉన్నాము. కొంతమంది బానిసల్లాగా పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజమే, నేను కాదన్నా. తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉండడం వలన వాళ్ళకి ప్రైవసీ కోరుకుంటున్నారు, అతి స్వేచ్ఛ కావాలని వాళ్లే కోరుకుంటున్నారు. ఇందులోంచి విముక్తి ఎప్పుడు అని వాళ్ళు కూడా బాధపడుతున్న సందర్భాల్లో ఇలా వాళ్ళ భావాలు వ్యక్తం చేయటం అనేది మనం చూస్తున్నాం సమాజంలో. సో వాళ్ళ పిల్లలకి ఏంటంటే ఆస్తిని ఇవ్వగలుగుతున్నారు, చదువుని ఇవ్వగలుగుతున్నారు, ఇష్టమైన స్పౌస్ని ఇవ్వగలుగుతున్నారు, కానీ ఇటువంటి విలువల్ని ఇవ్వలేకపోతున్నారు. అట్లీస్ట్ వాళ్ళకి కొద్దిగా కూడా నేర్పలేకపోతున్నారు. ఈ నేటి తరంలో ఇలాంటి మార్పులు రావడానికి, నేర ప్రవృత్తి పెరిగిపోవడానికి రూట్ కాజ్ ఇదే అని నేను అనుకుంటున్నాను.